ఆ అవినాష్ శిరీష్ను వదిలిపెట్టి భార్గవిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆ శిరీష్కి విడాకులు మాత్రం ఇవ్వలేదు. చాలు, ఈ ఒక్క పాయింట్ చాలు. నిన్ను తల్లిని చేసిన ఆ మగాడి పేరు చెప్పటానికి సిగ్గుపడుతున్నావా? అవునరా, నేను సిగ్గుపడే పనే చేశాను. ఒక మృగాన్ని నమ్మి వాడే సర్వస్వాన్ని అన్ని అర్పించి తల్లినయ్యానురా. ఇంతకీ వాడేవాడు? నువ్వేరా. అవును, నువ్వే. ఆనాడు నన్ను తల్లిని చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి కనపడకుండా పోయావు. నీ కూతురికి తల్లిగా బ్రతుకుతున్నారే తప్ప ఎవరికి భారీగా ఊహించుకోలేకపోయాను. భార్గవి ప్రియలు బానే ఉన్నారు కదా, కొంప తీసి ఇంకో బిడ్డ ఎవరైనా ఉందా? నా జీవితంలో మొట్టమొదటిసారిగా నిన్నొక వరం అడగాలనుకుంటున్నాను. ఏంటది? మాట తప్పవుగా? అదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? చెప్పు, ఏం చేయమంటావు? నువ్వే తన తండ్రివని శిరీషతో చెప్పొద్దు. భార్య స్థానానికి నేనెలాగూ నోచుకోలేదు. మీరే తండ్రి అని శిరీషకి తెలిస్తే అమ్మ స్థానాన్ని కూడా నేను కోల్పోతాను. ఊరుకో వైజయంతి, పైకి అహంకారివే గాని నీ మనసు మాత్రం ఎంతో సున్నితం. అదే నా దురదృష్టం. అందుకే ప్రతిరోజు నీతో గడిపిన క్షణాల్ని మరువలేక నీ ఫోటో చూస్తూ దాంతో మాట్లాడుతూ కుమిలిపోతున్నాను. అవును రాజేంద్ర, నీ మీద ఎంత కోపం చూపించినా, నిన్ను ఎంత ద్వేషించాలనుకున్నా అది నాకు సాధ్యం కాకుండా ఉంది. కానీ నాకు అర్థం కానిది ఒక్కటే, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా రాజేంద్ర నన్నెలా మోసం చేశాడన్నది. అదే నాకు అర్థం కావటం లేదు. ఊరుకో వైజయంతి, ఆ రోజు నేను ప్రేమ విషయాన్ని అన్నయ్యతో చెప్పి తనతో పెళ్లి గురించి. ఏంటండి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం లేదు బోనా, మా ఫ్రెండు. వాడి కష్టాలు చెప్పుకుంటుంటేను. ఓకే విజయ్, ఉంటాను. నేను మళ్ళీ మాట్లాడతాను. అంత కష్టాల్లో ఉన్న ఆ ఫ్రెండ్ ఎవరండి? అయినా ఏంటా కష్టాలు? మా క్లాస్మేట్ బోనా కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. ఇద్దరూ ఇష్టపడ్డారు. విషయం పెళ్లిదాకా వచ్చింది. తీరా పెళ్లి చేసుకుందామనుకునే సమయంలో పాపం అనివార్య కారణాల వల్ల ఇద్దరూ దూరమయ్యారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. అతని వల్ల తల్లి అయిన ఆవిడ పెళ్లి కూడా చేసుకోకుండా కేవలం ఆ బిడ్డకు తల్లిగా మాత్రమే జీవిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న నా ఫ్రెండ్ ఇటు కట్టుకున్న భార్యకి ఈ విషయం చెప్పలేక, అటు తను ప్రేమించిన ఆవిడకి దగ్గర కాలేక ఇద్దరి మధ్య సతమతమవుతున్నాడు. అందుకే బోనా సలహా కావాలంటూ ఫోన్ చేశాడు. మీ ఫ్రెండ్ చేసింది చాలా తప్పండి. ప్రేమించి నమ్మించి ఒక ఆడదాన్ని మోసం చేసి ఈరోజు ఇంకో ఆడదాని మెళ్ళలో తాళి కట్టడం క్షమించరాని ద్రోహం. కానీ అతను పాపం ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో. మాట్లాడకండి. ఎంత మీ ఫ్రెండ్ అయినా మరీ అంతలా సమర్థించకండి. కారణాలేవైనా ముమ్మాటికి అతను చేసిన తప్పే. ఓకే కూల్ డౌన్ బోనా, కూల్ డౌన్. నా పాప కనిపించడం లేదు. ఎందుకు అలా కేకలు పెడుతున్నావు? ఏం కోపలు మునిగిపోయాయని? నా పాప కనిపించడం లేదండి. సర్లే, దానికంత కావు కేకలు పెట్టాలా?
అదేమన్నా నీ కన్నబిడ్డ కాదు కదా? నువ్వు కొనబిడ్డే కదా. డబ్బులు పడేస్తే ఇది కాకపోతే ఇంకొకటి. నీకు అలా మాట్లాడడానికి మనసులో వచ్చింది. నా కడుపున పుట్టకపోయినా నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నాను. పాప లేకపోతే నేను బ్రతకలేను. ఆహా, ఏవి డ్రామా. అమ్మతనానికి ఎలాగూ దూరమయ్యావు. ఎవరితో కనిపడేసిన దాన్ని తీసుకొచ్చి సిగ్గు లేకుండా పెంచుతున్నావు. ఆహా, ఏవి డ్రామా. అమ్మతనానికి ఎలాగూ దూరమయ్యావు. ఎవరితో కనిపడేసిన దాన్ని తీసుకొచ్చి సిగ్గు లేకుండా పెంచుతున్నావు. అసలు అది ఎవరి పాపానికి పుట్టిందో ఏమో. దాని పాపానికి అదే పోయింది. పీడ విరగడైపోయింది. నికృష్టుడా, ఎంత మాట అన్నవరా? నీకేం తెలుసురా బంధాలు బాంధవ్యాల గురించి? కట్టుకున్న పెళ్ళ నిన్ను వదిలి వెళ్ళినా ఏనాడు పట్టించుకో నువ్వు? పెంచిన ప్రేమని ఏమర్థం చేసుకోగలవురా? ఛీ! చివరికి నువ్వు చచ్చినా నీకోసం 4 కన్నీటి బొట్లు రాల్చేవాళ్లు కూడా ఉండరు. నాశనమైపోతావురా, సర్వనాశనమైపోతావు. హలో, ఏమండి? ఏమైంది ప్రియా? ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ అన్నయ్య ఏమన్నా అన్నాడా? మన పాపకేమైంది చెప్పు. పాపకేమైంది ప్రియా? మన పాప కనిపించడం లేదండి. ఏంటి ప్రియా నువ్వు చెప్పేది? పాప కనిపించడం లేదా? అవునండి, వంటింట్లో పని చేసుకుని వచ్చేసరికి బెడ్ మీద ఉన్న పాప కనిపించడం లేదు. బాగా చూసావా? ఏడుస్తుంటే పని మనిషి మేడపైన ఆడిస్తుందేమో చూడు. లేదండి, పాప పని మనిషి దగ్గర కూడా లేదు. పాప కోసం నేను గాబరా పడుతూ వెతుకుతుంటే మధ్యలో మీ అన్నయ్య నోటికొచ్చినట్టు మాట్లాడారు. నాకెందుకు భయంగా ఉందండి. ఊరుకో ప్రియా, ఊరుకో. ఆ విషయం నేను చూసుకుంటాను కదా. పాపకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. పాప కనిపించడం లేదంటే ఏమై ఉంటుంది? పాపనెత్తుకెళ్ళే అవసరం ఎవరికుంది? ఇది ఖచ్చితంగా మా అన్నయ్య పని అయి ఉంటుంది. మా అన్నయ్యకు తప్ప వేరే ఎవరికి అవకాశం కూడా లేదు. ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? మంచి సమయానికి వచ్చావు సుందరం. ఉన్న సమస్యలతోనే చేస్తుంటే కొత్త సమస్య వచ్చి పడింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. సమస్య ఏంటి సార్ అది? పాప కనిపించట్లేదండి సుందరం. అవును సుందరం, పాపను ఎత్తుకెళ్లాల్సిన అవసరం గాని అవకాశం గాని ఎవరికుంటుంది చెప్పు? మా అన్నయ్యకి తప్ప. మీ అన్నయ్య? చచ్చా, మీరు పొరపాటు పడుతున్నారు సార్. లేదు సుందరం, మా అన్నయ్య గురించి నీకు పూర్తిగా తెలియదు. మొదటి నుంచి ఆ పసిదాన్ని చూస్తే మా అన్నయ్య గిట్టదు. ఈ పని మీ అన్నయ్య గారు చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. మీ అన్నయ్య దుర్మార్గుడే కాదన్ను, ఎన్నో దుర్మార్గ పనులు చేశాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ ఇంత నీచానికి మాత్రం ఒడిగట్టాడు సార్. ఆ విషయం ఖచ్చితంగా నేను చెప్పగలను. అన్నయ్య కాకపోతే మరి పాపను ఎవరు తీసుకెళ్ళినట్టు? పాప ఏమై ఉంటుంది?
నేను మళ్ళీ కలుస్తాను. నానా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? పాప పాప పాపకేమైంది? పాప కనిపించడం లేదు. ఎవరో పాపను ఎత్తుకెళ్ళిపోయినట్టున్నారు. నేనేం పాపం చేశాను? ఆ భగవంతుడు నాకెంత శిక్ష వేశాడు మమ్మీ. మమ్మీ, నేనేం పాపం చేశాను? ఆ భగవంతుడు నాకెంత శిక్ష వేశాడు మమ్మీ. మమ్మీ, పాప ఆ బిడ్డ భార్గవి బిడ్డేగా. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? అదే బోనా, పాపం భార్గవి కూడా తన బిడ్డని పోగొట్టుకుంది కదా, ఆ విషయం గుర్తుకొచ్చింది. తన బిడ్డని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని ప్రియ తల్లడిల్లిపోతుంటే మీరేంటండి భార్గవ్ గురించి మాట్లాడతారు? అవునమ్మా, పాపం భార్గవ్ కూడా తన బిడ్డను పోగొట్టుకొని ఎంత కుమిలిపోయి ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. భార్గవికి నేను తీరని అన్యాయం చేశాను. అందుకే ఆ భగవంతుడు జీవితంలో నాకు తల్లి అదృష్టం లేకుండా చేశాడు. పెంచుకున్న బిడ్డను కూడా దూరం చేశాడు ఆ భగవంతుడు. డాడీ, మీరేం చేస్తారో నాకు తెలీదు. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి డాడీ. నా బిడ్డ నాకు కావాలి. అమ్మా ప్రియ, ఊరుకోమ్మా, ఊరుకో. మీ డాడీ ఉన్నారుగా, నీ బిడ్డని క్షేమంగా నీ దగ్గరికి చేరుస్తారమ్మా. ఊరుకోమ్మా. పసిబిడ్డ ఏమై ఉంటుంది? నడిచే బిడ్డ కూడా కాదు తప్పిపోవటానికి. ఏదో జరిగింది. కారణం ఎవరై ఉంటారు? కారణం ఎవరైనా గాని కనుక్కోవాలి. బిడ్డని మళ్ళీ ప్రియకి అప్పచెప్పాలి. ఎస్, అప్పచెప్పాలి. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీరేదైనా చేయగలరు, దేనికైనా సమర్థులు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. దీనిలో అర్థం కాకపోవటానికి ఏమీ లేదు. అయినా ఇప్పుడు ఆ విషయాలు అనవసరం. నేనొచ్చింది కంప్లైంట్ ఇవ్వటానికి. కంప్లైంటా? అవును, పసిబిడ్డ తప్పిపోయింది. పసిబిడ్డ? ఎవరి బిడ్డ? మా ఇద్దరి కూతుర్ల బిడ్డ. ఏంటి మీరు మాట్లాడేది? నిజం, నీకు తెలిసిన నిజం. ఇన్నాళ్ళు నువ్వు దాచిన దాగని నిజం. అవును ఇన్స్పెక్టర్, నువ్వు తప్పు చేశావు. ఇన్నాళ్ళు ఆ పసిబిడ్డ భార్గవి బిడ్డ అని తెలిసి కూడా ఈ నిజాన్ని దాచావు. కన్నబిడ్డని కన్నతల్లికి దూరంగా ఉంచావు. రాజేంద్ర గారు, నన్ను అర్థం చేసుకోండి. నేనలా ఎందుకు చేశానంటే... అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. ఏ బంధాలు లేని నీకు బాంధవ్యాల విలువ తెలియదని అర్థం చేసుకున్నాను. బిడ్డలు లేని నీకు కన్నపేగు బంధం ఎలా ఉంటుందో అర్థం కాదని నేను అర్థం చేసుకున్నాను. ఆపండి, చాలు. ఇంతవరకు మాట్లాడింది చాలు. బంధాల విలువ తెలుసు కాబట్టే ఆ బిడ్డ భార్గవి బిడ్డని ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. నేనా విషయాన్ని బయటపెట్టుంటే ఆ బిడ్డ ప్రియకి దక్కేది కాదు. ఆ బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే ప్రియ మీకు దక్కేది కాదు. ఇంతకీ ఆ బిడ్డని కిడ్నాప్ చేసుంటారని మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా?